హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఫైనలీ ఫ్యాన్స్ అందరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజాసాబ్ థియేటర్స్ లాగా అయితే వచ్చేసిండు. అయితే ఈ మూవీ ఎట్లుంది, ఇందులో ఏమేమి ఫ్యాక్టర్స్ కవర్ చేసిండ్రు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, జనాల ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా, మూవీలో ఎవరి రోల్ ఏంటి, ఎవరు ఎట్లా చేసిండ్రు, ఏం వర్కౌట్ అయినా ఏం వర్కౌట్ అవ్వలేదు, ఇట్లాంటివన్నీ మూవీ టీం కొంతకాలం నుంచి చెప్తున్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మూవీ ఎట్లుంది అనే డీటెయిల్స్ లోకి వెళ్ళడానికి ముందు అసలు ఈ మూవీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అనేది కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుందాము. ఈ మూవీ చూసిన తర్వాత ఈ జర్నీ మూవీ అవుట్పుట్ అట్లా రావడానికి మేజర్ ఫ్యాక్టర్ అని నాకు అనిపించింది. సో జనరల్లీ మెజారిటీ ఆఫ్ ద మూవీస్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, ఒక డైరెక్టర్ అండ్ రైటర్ తన దగ్గర ఒక స్టోరీ ఉంటే ఆ స్టోరీలో ఉన్న ఎలిమెంట్స్ కి, క్యారెక్టర్స్ కి తగ్గట్టు ఏ హీరోకి సెట్ అవుతుంది, ఏ హీరోయిన్ కి సెట్ అవుతుంది అని డిసైడ్ చేసుకొని అందులో ఏ క్యారెక్టర్స్ ఏ యాక్టర్స్ కి అయితే బాగుంటుంది ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని హీరో అండ్ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి స్టోరీ నరేట్ చేసి అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది మెజారిటీ సినారియోస్లో జనరల్గా జరిగేది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే ఈ మూవీ ఎట్లా స్టార్ట్ అయింది అని అందరికీ తెలుసు. మన డార్లింగ్ ప్రభాస్ అన్న కంటిన్యూస్గా యాక్షన్ అండ్ వైలెంట్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దాని నుంచి కొంచెం డైవర్ట్ అయ్యేలా ఒక డిఫరెంట్ మూవీ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో భారతి గారు కొన్ని మూవీస్ చూసి అవి తనకి నచ్చి డైరెక్టర్ గారికి కాల్ చేయించి మాట్లాడడం జరిగింది. సో అది ఇనిషియల్ స్టెప్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ కాల్ వచ్చిన తర్వాత కూడా మారుతి గారు, సార్ నాది రీసెంట్గానే పక్కా కమర్షియల్ ఒక ఫ్లాప్ ఉంది, ఇంత పెద్ద స్టార్, ఇంత పెద్ద హీరోని నేను హ్యాండిల్ చేయగలుగుతానా అన్న డౌట్లోనే ఉన్నారు అన్నదే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. అట్లాంటిది ఆయన డైరెక్ట్ ప్రభాస్ అన్నని కలిసినప్పుడు ఆయన, డార్లింగ్ నేను మీ మూవీస్ కొన్ని చూశాను, నాకు నచ్చింది, మనం ఒక మూవీ చేద్దాము అంటే అసలు ఇదంతా నిజంగా జరుగుతుందా కలనా అన్న ట్రాన్స్లోనే ఉంటాడు ఆయన. అట్లాంటి ఆయనకి ప్రభాస్ అన్న లాంటి స్టార్ పిలిచి ఛాన్స్ ఇచ్చి ఏం కాదు డార్లింగ్ మనం చేద్దాము అంటే ఎవరైనా నో ఇట్లా చెప్తారు. సో ఎంత కష్టమైనా సరే 100కి 200% నా ఎఫర్ట్స్ పెడతాను, మూవీ చేద్దాము, నా బెస్ట్ ఇస్తాను అని ఫిక్స్ అయ్యి హీ సెడ్ ఎస్. నెక్స్ట్ స్టోరీ విషయానికి వద్దాం. ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒకటి, మీ దగ్గర ఆల్రెడీ స్టోరీ ఉంది, అందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఫస్ట్ సినారియో. ఇంకో సినారియో వచ్చేసి మీ దగ్గర కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంతో స్టోరీ ఫ్రేమ్ చేయాలి. సో రాజాసాబ్ కేసులో జరిగింది సెకండ్ సినారియో. సో ఇంతకీ ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే, మూవీ ఏ జోనర్లో కావాలి, రొమాంటిక్ హారర్ కామెడీ కావాలి, ప్రీడిటర్మైండ్. మూవీలో 2 హీరోయిన్లు కావాలి, ప్రీడిటర్మైండ్. ఒక 4 పాటలు ఉండాలి, ఇవన్నీ ముందే ఫిక్స్ అయినలు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేస్తావు, కొన్ని ఎలిమెంట్స్ అనుకుంటావు, అందులో ప్రభాస్ అని ఊహించుకుంటావు. అప్పుడు నీకు ఒక పెద్ద కటౌట్ కనిపిస్తుంది. ఆ కటౌట్ వెనకాల మనం ఊహించలేనంత ఇమేజ్ కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు నీ స్టాండర్డ్స్ని పుష్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సో న్యాచురల్లీ మారుతి గారిది అంత పెద్ద స్కేల్ కాదు. సో ప్రభాస్ అన్న రేంజ్కి రీచ్ అవ్వడానికి ఆయన ఎంత పుష్ చేసుకొని ఉంటాడో ఒకసారి ఆలోచించండి. సో ఒక కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది ఆయన మీద, బట్ స్టిల్ అవన్నీ దాటి కూడా ఆయన చాలా డీసెంట్ అవుట్పుట్ ఇచ్చిండు అనిపించింది నాకైతే. ఏదో చేయాలి అని చేసినట్టు కాకుండా తన ఎఫర్ట్స్ కనిపిస్తుంటాయి మూవీలో. ఎందుకంటే ఆ ఎఫర్ట్స్, ఆ డెడికేషన్ లేకపోతే ఏదో నార్మల్గా రొటీన్గా ఆర్డినరీ స్టోరీ లెక్క స్టార్ట్ చేసిండు, అట్లే క్లోజ్ చేయాలి అనుకోవచ్చు. దుష్టశక్తికి దైవశక్తికి మధ్యలో యుద్ధం జరుగుతుంది, సమ్ పూజలు చేస్తూ ఉంటారు, బై గాడ్స్ గ్రేస్ హీరో గెలిచిండు అన్నట్టు చూపించచ్చు. కానీ ఆయన అట్లా చేయలేదు. సైకాలజీ అన్నాడు, హిప్నటిజం అన్నాడు, ఆర్కిటెక్చర్ అన్నాడు, సైకలాజికల్ వార్స్ ఇన్ ద బ్రెయిన్స్ అన్నాడు, ప్యారలల్ వరల్డ్స్ క్రియేషన్ అన్నాడు. ఇట్లా మల్టిపుల్ ఎలిమెంట్స్ తీసుకొచ్చిండు. అండ్ స్క్రీన్ మీద మనకు చూడడానికి సింపుల్గా అనిపించచ్చు, కానీ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నడుచుంటుంది బియాండ్ ద సీన్స్. సో ఇట్లాంటి ఎఫర్ట్స్ అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్నిటికీ మారుతి గారిని అప్రిషియేట్ చేయాలి అనిపించింది నాకైతే. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్. ఇక రెగ్యులర్ మూవీ డీటెయిల్స్ లోకి వెళ్తే, పేదరికంలో ఉన్న ఒక విలన్ ఉంటాడు. మన హీరో వాళ్ళ ఫ్యామిలీతో ఎన్కౌంటర్ అయినప్పుడు ఒక ఇన్సిడెంట్ లో పేదరికం వల్లనే అవమానం జరిగింది అని ఫీల్ అవుతాడు. సో దానికి ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళని నాశనం చేసి డబ్బు సంపాదించాలి అని ఫిక్స్ అవుతాడు. కైండ్ ఆఫ్ రెగ్యులర్ రివెంజ్ అండ్ గ్రీడీ స్టోరీ లెక్కనే అనిపించింది. కాకపోతే మనం చూస్ చేసుకున్న జానర్ హారర్ కాబట్టి దానికోసం తను ఎంచుకున్న దారి దుష్టశక్తి అన్నట్టు అటు డైవర్ట్ చేసిండు. సో అట్లా దుష్టశక్తులతో కలిసిన విలన్ తన రివెంజ్ తీర్చుకోవడానికి ఏం చేస్తాడు, అండ్ ఫైనల్లీ ఆ విలన్ చేసిన దాని నుంచి వాళ్ళ నానమ్మని అండ్ ఆస్తిని హీరో ఎట్లా కాపాడుతాడు అనేది స్టోరీ. ఇందులో రొమాన్స్ అండ్ కామెడీ ఇన్కార్పొరేట్ చేసి ప్రజెంట్ చేశారు మూవీలో. ఆ విధంగా చూసుకుంటే మూవీలో అన్నీ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, కొంతవరకు హారర్ కూడా ఉంది. కానీ ఏది కూడా 100% ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అదే ప్రాబ్లం ఇక్కడ. ఫస్ట్ హాఫ్ స్లోగానే అనిపించింది. ప్రభాస్ అన్న ఇంట్రడక్షన్ కొంచెం మంచిగా చేయాల్సింది అనిపించింది. 3 హీరోయిన్స్, వాళ్ళ ఇంట్రడక్షన్స్, వాళ్ళతో ట్రాక్స్, సాంగ్స్
ఇవన్నీ ముందు అనుకున్నట్టు స్టోరీకి నిజంగా అవసరమా అంటే లేదు. కాకపోతే ఏంది అంటే ముందే ఫిక్స్ అయింది కాబట్టి పెట్టినట్టు తెలుస్తుంటది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్స్ మూవీలో. ఎందుకంటే హీరోయిన్‌తో ట్రాక్స్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, స్టోరీతో పాటు ఫ్లోలో వచ్చినట్టు కాకుండా కావాలని పెట్టినట్టు తెలుస్తుంటది. మూవీకి హైలైట్ అంటే క్లైమాక్స్. అండ్ ఆబ్వియస్‌లీ ఫస్ట్ నుండి అందరూ చెప్తున్నట్టు అది తీసిండు. సైకాలజీ, హిప్నటిజం, ఆర్కిటెక్చర్, పారలెల్ వరల్డ్స్ క్రియేషన్, సైకలాజికల్ వార్స్ ఇన్ ద బ్రెయిన్స్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ. ఇవన్నీ చూసేటప్పుడు నాకు ఒక్కసారి అట్లా ఇన్సెప్షన్ మూవీ ఫ్లాష్ అయింది. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్. అట్లాని కంప్లీట్లీ న్యూ అంటే కాదు. ఇట్లా మల్టీవర్స్, మల్టీ డైమెన్షన్స్, పారలెల్ వరల్డ్స్ ఇట్లాంటి వాటి మీద హాలీవుడ్‌లో చాలా మూవీస్ వచ్చినాయి. మన దగ్గర అంత రెగ్యులర్ ప్యాటర్న్ కాదు. ఇంకోటి మెచ్చుకోవాల్సింది ఏంది అంటే కామెడీ కూడా వన్ ఆఫ్ ద ప్రైమరీ క్రైటీరియా కాబట్టి దానికోసం ఎపిసోడ్స్ కావాలని ఇరికియకుండా స్టోరీతో పాటే ఇన్కార్పొరేట్ చేసేలాగా ట్రై చేసిండ్రు. అవి ఎక్స్ట్రీమ్లీ వర్కౌట్ అయినాయని కాదులే కానీ డీసెంట్లీ గుడ్ అనిపించింది. ఆబ్వియస్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే ప్రభాస్ అన్ననే. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఆయన యాక్టింగ్, ఆయన టైమింగ్ తోటే నడిచిపోతుంది సగం సినిమా. ఆయన పర్ఫార్మెన్స్ అంతా క్లైమాక్స్ లో ఎక్స్ట్రాక్ట్ చేశారు. అది బాగా అనిపిస్తుంది. నాకు ఇంకోటి మంచిగా అనిపించింది ఏంటి అంటే జస్ట్ ఏదో దుష్టశక్తికి దైవశక్తికి మధ్య జరుగుతున్న యుద్ధం లెక్క కాకుండా ఇదొక 2 బ్రెయిన్స్ మధ్యలో జరుగుతున్న వార్ లెక్క చూపించి ద వన్ విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్ విన్ అవుతారు అన్నట్టు చూపించిండ్రు. అది కూడా మంచిగా అనిపించింది నాకు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నువ్వు బిల్డ్ చేసేది క్లైమాక్స్ కోసమే అనేది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆన్ స్క్రీన్ ఏమైంది అంటే సింగిల్ ఫ్లాష్ లో విలన్ ని డిఫీట్ చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంటి అంటే అది ఇనిషియల్ పర్సెప్షన్ మాత్రమే. మీరు కొంచెం ఆలోచిస్తే ఈ ముందు జరిగే వర్క్ మొత్తం కూడా ఆ క్లైమాక్స్ కోసమే. అది ఇమీడియట్ గా అందరికీ ఏర్పడకపోవచ్చు. బట్ ఇన్ లాంగ్ రన్ ఆర్ రిపీటెడ్ గా చూసిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. ఆ క్రొకొడైల్ తో ఫైట్, వాటర్, శాండ్ ఇవన్నిటికీ కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చిండు. అది మనకి ఇప్పుడు స్క్రీన్ మీద చూడడానికి క్రోకడైల్ తో ఫైట్ చేస్తున్నట్టు, కానీ తన బ్రెయిన్ లో అది మొసలి కాదు, అందుకే అంత ఈజీగా ఫైట్ చేస్తాడు అన్నట్టు చూపించిండు. సో ఇట్లాంటివి బాగా అనిపించినాయి. ఇక మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే హీరోయిన్స్ ఓకే అనిపించిండ్రు. వాళ్ళు ఎవ్వరు స్పెసిఫిక్ గా హీరోయిన్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ లైక్ కనిపించలేదు మూవీలో. ఇంకా సంజయ్ దత్ గారు జనరల్లీ ఆయనకి చాలా స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందిలే కానీ ఈ మూవీలో పెద్ద ఏర్పడలేదు. బికాస్ ఆయన డైరెక్ట్ స్క్రీన్ మీద కనపడ్డు, జస్ట్ ఆల్వేస్ లైక్ ఒక థర్డ్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉంటాడు. సో ఆ ప్రజెన్స్ మిస్ అయింది. విజువల్లీ మూవీ బాగుండే కానీ మొత్తం ఓవరాల్ మూవీ అంతా ఇట్లా మన రామోజీ ఫిలిం సిటీ సెట్స్ కనిపిస్తూనే ఉంటాయి, క్లియర్గా ఏర్పడుతూ ఉంటుంది. షూటింగ్ అంతా రామోజీ ఫిలిం సిటీలో చేసినట్టు తెలిసిపోతుంటది. ఆ మెయిన్ గోస్ట్ హౌస్ ఒకటి ఉంది కదా, అది బాగుంది. దాని లోపల ఇంటీరియర్స్ కానీ అన్ని మంచిగా చేసిళ్ళు, అది మంచిగా అనిపించింది. ఆ సెట్ CGI వర్క్ కూడా ఉంది. అవన్నీ ఎలిమెంట్స్ చూడడానికి చాలా మంచిగానే అనిపించినాయి. క్వాలిటీ ఆఫ్ వర్క్ తెలుస్తుంటుంది. హై బడ్జెట్ కాబట్టి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనేది ఏర్పడుతుంటది. నెక్స్ట్ వచ్చేసి తమన్ మ్యూజిక్ నాకైతే నిజంగా ఆనెస్ట్లీ నాకైతే పెద్దగా నచ్చలేదు. అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ ఓకే కానీ ఓవరాల్ గా చూసుకుంటే అంత క్వాలిటీ మ్యూజిక్ ఏం అనిపించలేదు. ఆల్వేస్ ద సేమ్ కంప్లైంట్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఎప్పుడు లౌడ్ ఉంటుందిలే కానీ సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ కి ఎంత క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది నాకైతే పెద్ద కన్విన్సింగ్ అనిపించదు. ఈ మూవీలో కూడా అంతే అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇట్లా ప్రభాస్ అన్న ఇమేజ్ పాన్ వరల్డ్ మూవీ ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ గా చూసుకుంటే నాకు మూవీ డీసెంట్ గా అనిపించింది. కాకపోతే ఏంటి అంటే అదే మనం ముందు అనుకున్నట్టు ఇట్లా ప్రీడిటర్మైన్డ్ ఎలిమెంట్స్ ఉండి ఇవి పక్కా పెట్టాలి అన్నట్టు లేకుండా ఉంటే ఇంకొంచెం బెటర్ గా అవుట్పుట్ ఉండేదేమో అనిపించింది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కవర్ చేయాలి అనుకున్న ఎలిమెంట్స్ అన్ని అయితే కవర్ చేసిండు. సో ఓవరాల్ గా నా వరకు అయితే ది రాజాసాబ్ అనేది డీసెంట్లీ గుడ్ మూవీ. ఇనిషియల్ పర్సెప్షన్ కంటే కూడా రిపీటెడ్ గా చూసేటప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది అనిపించింది నాకు. సో దట్స్ ఆల్ అబౌట్ ది రాజాసాబ్. థ్యాంక్ యూ.